పిల్లల ప్రేమల విషయాల్లో ఎక్కువగా అమ్మాయిలే మోసపోతూ ఉంటారు. అబ్బాయి చేతిలో ప్రేమించామని చెప్తారు. చివరికి వచ్చేసరికి వీళ్ళని వదిలేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారని చెప్పేసి చాలామంది అమ్మాయిలు మనకు చెప్తూ ఉంటారు. కానీ మరి అబ్బాయిలు కూడా అమ్మాయిల చేతిలో మోసపోయిన వాళ్ళు మనకు అక్కడక్కడ కనబడుతూనే ఉంటారు. ఈ ఈ అబ్బాయిని ప్రేమించి ఈ అబ్బాయి దగ్గర ఉన్న సొమ్మంతా లాగేసి కొన్ని సంవత్సరాలు ఈ అబ్బాయితో ఎంజాయ్ చేసి తిరిగి తర్వాత వేరే అబ్బాయిని పెళ్లి చేసుకునే వాళ్ళని కూడా మనం చాలామందిని చూసాం. కాకపోతే ఆ అబ్బాయిలు ఎవరు కూడా బయట పడరు, బయట చెప్పరు. అమ్మాయిల్లాగా ఇంటి ముందుకు వెళ్ళి ధర్నాలు చేయడం ఇలాంటివి అబ్బాయిలు ఎవరూ చేయరు. సిగ్గుతోటి ఇంకా ఆ అమ్మాయికి ఇష్టం లేనప్పుడు మనకెందుకు అన్నట్టు వదిలేసి ఊరుకుంటారు. లేదు అని అంటే ఇంక భరించలేని వాళ్ళు మానసికంగా చెడు వ్యసనాలకు బానిస అయిపోయి ఈ రకంగా పాపం ఏదో ఒకటి చేసుకోవడం ఇలాంటివి ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. అయితే కరీంనగర్లో ఒక అబ్బాయి ఇలాగే ఒక అమ్మాయిని ప్రేమించాడు. 8 సంవత్సరాలు పాపం ప్రేమించాడు. ప్రేమించిన తర్వాత చివరికి ఆ అమ్మాయి వెళ్ళి వాళ్ళ బావని పెళ్లి చేసుకుందంట. ఆ అమ్మాయి కోసం బోల్డ్ డబ్బు ఖర్చు పెట్టాడు. అలాగే ఆ అమ్మాయికి ఒకసారి ప్రెగ్నెంట్ వస్తే అబార్షన్ కూడా చేయించాడు. అంతా ఇంకా ఇద్దరు భార్యాభర్తలాగా ఉన్నారు. ఉండి ఈ రోజున ఇతన్ని కాదు అని చెప్పేసి వాళ్ళ అమ్మ మాటలు విని తన బావని చేసుకుందంట. తన బావకు కూడా ఈ విషయాలన్నీ తెలుసంట. అయినా కూడా ఎలా చేసుకున్నాడు? నన్ను ప్రేమించిందని తెలిసినా కూడా వాడు చేసుకున్నాడంటే వాడు ఎంత వెధవని చెప్పాలి అని చెప్పేసి ఆ అబ్బాయి చెప్పి బాధపడుతూ ఉన్నాడు. నాకు జీవితం అంటే విరక్తి కలుగుతుంది. ఈ రకంగా ఈ అమ్మాయి చేతిలో నేను మోసపోయాను. అమ్మాయిని అసలు వదిలే ప్రసక్తే లేదు. దీని అన్నిటికీ కారణం వాళ్ళ అమ్మ. వెనకాల వాళ్ళ అమ్మ ఉండే అన్ని నడిపించింది. అన్నీ కూడా వాళ్ళ అమ్మకి ప్రతి విషయమూ తెలుసు. నా దగ్గర ఎంత డబ్బు దోచేయాలో అంతా దోచేసింది. నాతో తిరిగినప్పుడు, నాతో మాట్లాడినప్పుడు, నాతో కలిసి ఉన్నప్పుడు, మా ఇంటికి ఆ అమ్మాయి వచ్చినప్పుడు, ఆ అమ్మాయి ఇంటికి నేను వెళ్ళినప్పుడు ఆ రోజున ఏ గొడవలు లేవు. ఆ రోజున ఏమీ మాట్లాడలేదు. నన్ను కాదని చెప్పేసి వాళ్ళ బావకిచ్చి పెళ్లి చేసింది. 8 సంవత్సరాల పాటు నేను ఎలాంటి వాడినో నేనేంటో వాళ్ళ అమ్మకు తెలీదా? అంటే వీళ్ళ అమ్మ కావాలని వీళ్ళ అమ్మ డైరెక్షన్ ఇచ్చి ఆ కూతురుని ఈ రకంగా చేసింది. తల్లి కూతురు ఇద్దరు కలిసి నన్ను మోసం చేశారని ఆ అబ్బాయి సెల్ఫీ వీడియో తీసి మొత్తం అన్ని వివరాలు ఎక్కడ ఏమి దాచాడో ప్రతి విషయాన్ని ప్రతిదీ ఫోన్ నెంబర్లతో సహా వాయిస్ రికార్డులతో సహా అన్నిటినీ ఎక్కడ భద్రపరిచారో ఆ విషయాలన్నీ చెప్పి రైలు కిందకి వెళ్ళి పాపం చనిపోయాడు. కానీ చూసారండి కొంతమంది ఏ రకంగా మోసం చేస్తూ ఉన్నారో. ఆ అబ్బాయి చెప్తూ ఉన్నాడు, అసలు ఆ అమ్మాయికి నేనంటే ఇష్టం, నేనంటే ఆ అమ్మాయికి ఇష్టం. వాళ్ళ అమ్మకి ఇంట్లో మొదటి నుంచి తెలుసు, అందరికీ తెలుసు. అయినా కూడా కావాలని ఈ రోజున నేను చెడ్డవాడిని చెప్పేసి బావకిచ్చి పెళ్లి చేసింది. ఈ అబ్బాయి గురించి ఎవరో చెడుగా చెప్పారంట ఊళ్ళో వాళ్ళు ఎంక్వైరీ చేస్తే. వీడు గాలుగా తిరుగుతాడు, ఏ పని చేయడు, ఉద్యోగం లేదు, ఏమీ లేదు, వాడు అలా ఖాళీగా తిరుగుతారు, అలాంటి వాడికి వీడికేంటి పిల్లనిచ్చేదని ఎవరో వీడి మీద ఇష్టం లేని వాళ్ళు చెప్పారంట. ఆ చెప్పినందుకు వీడిని కాదని చెప్పేసి వాళ్ళ బావకి ఇచ్చుకొని పెళ్లి చేసుకుంది, ఇంట్లో మనిషికి ఇచ్చి. మరి ఇన్ని రోజులు 7 సంవత్సరాల పాటు మీ ఇంటికి అతను వచ్చినప్పుడు, అతనింటికి మీ కూతురు వచ్చినప్పుడు, ఇద్దరు కలిసి తిరిగినప్పుడు, మరి ఇతను డబ్బులు ఇచ్చినప్పుడు, మరి ఇవన్నీ ఆ రోజుని ఎలా పనికొచ్చాయి చెప్పండి? ఇతని దగ్గర ఏమీ లేకపోతే ఆ రోజే వదిలేయాలి కదా. మరి అతని దగ్గర ఉన్న డబ్బు అంతా దోచేసి ఈవేళ నీ దగ్గర ఉద్యోగం లేదని చెప్పేసి ఎలాగా మాట్లాడతారు చెప్పండి? వీళ్ళు తల్లి కూతుళ్ళు మాట్లాడుకున్న వాయిస్ రికార్డులే కానీ, ఈ అబ్బాయితో మాట్లాడిన వాయిస్ రికార్డులే కానీ ఇవన్నీ కూడా అబ్బాయి భద్రపరిచారు. తల్లిదండ్రులకి సెల్ఫీ వీడియోలో ఏమని చెప్పాడంటే, మీరు అస్సలు తల్లి కూతుళ్ళు వదలొద్దు, నేను చనిపోయిన తర్వాత వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి ధర్నా చేయండి, తల్లి కూతుళ్ళు ఇద్దరిని కూడా మీడియాలోకి రావాలి, ప్రతి ఛానల్లోనూ వాళ్ళు కనబడాలి, నన్ను ఎంత మోసం చేశారో అన్నిటికీ నేను సాక్ష్యాలతో సహా నేను అన్నీ భద్రపరిచాను, పలానా ఫ్రెండ్ నెంబర్ కూడా ఇస్తున్నాను, వాడికి అన్నీ తెలుసు, వాడికి అన్నీ కూడా నేను చెప్పాను అని చెప్పేసి తల్లిదండ్రులకి సెల్ఫీ వీడియోలో చెప్పాడు. ఒక ఎదిగిన కొడుకు ఆ రకంగా ఒక అమ్మాయి కోసం ఈ రకంగా నిజాలన్నీ చెప్పి చనిపోయాడంటే అసలు తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుంది చెప్పండి? ఈ అమ్మాయి తల్లులు ఈ రకంగా చేస్తారా? ఇప్పుడు పిల్లలిద్దరూ తెలియక తప్పు చేశారు అని అంటే అది వేరే విషయం. కానీ ఇక్కడ అమ్మాయి తల్లికి అన్ని విషయాలు తెలిసి నచ్చినంతసేపు అబ్బాయిని ఇంటికి రానిచ్చి డబ్బులన్నీ పెట్టి అన్నీ చేసి వాళ్ళ సొమ్మంతా తినేసి చివరికి ఇంట్లో ఉన్న మనిషికి వాళ్ళ బావకిచ్చి పెళ్లి చేసింది అని అంటే అసలు ఒక తల్లేనా అండి? అది ఆడపిల్లని కన్నది. ఎవరైనా ఆడపిల్లని భద్రంగా క్షేమంగా దాచుకుంటారు. అమ్మో పెళ్ళి అవ్వకుండా పరాయివాడితో పంపించడం ఏంటి, పరాయివాడిని ఇంటికి తీసుకురావడం ఏంటి అని అసలు ఏ తల్లి కూడా కూతుర్ని ఈ రకంగా మాట్లాడనివ్వదు, పంపించదు. కానీ డబ్బు కోసం ఈ రకంగా కూతుర్ని అడ్డం పెట్టుకుని చేసింది అని అంటే అక్కడే ఆ తల్లి క్యారెక్టర్ ఏంటనేది అక్కడే అర్థమవుతుంది. కొంతమంది ఈ రకంగా కూడా ఉంటారు. మనం అన్ని ఆడపిల్లల సైడే మాట్లాడడం కాదు, కొంతమంది ఆడపిల్లలు ఈ రకంగా మోసం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇంట్లో వాళ్ళకి తెలిసి తల్లులు కూడా ఇలా డైరెక్షన్ ఇచ్చి వాడి దగ్గర ఉన్నాయన్ని లాక్కురాని పంపించే తల్లులు కూడా కొంతమంది మనకు అక్కడక్కడ కనబడుతూ ఉంటారు. మధ్యలో అమాయకంగా బలైపోయేది ఈ మగపిల్లలు అన్నమాట. పాపం వాళ్ళ మీద మనసు పెట్టుకుని బాగా గాఢంగా ప్రేమించి ఇదే తినే నా భార్య, జీవితంలో తిన తప్ప ఇంకా నాకు ఎవరూ వద్దు అనే విధంగా చేసేసి
మానసికంగా ఏడిపించి లాస్ట్కి చివరికి వచ్చేసరికి నువ్వు వద్దు నాకు, నువ్వు దేనికి పనికిరావు అన్నట్టు వీడిని వదిలేసి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి. అమ్మాయిలను మోసం చేస్తే మాత్రం పలానా వాడు నన్ను మోసం చేశాడని పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోవడాలు, రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడాలు, ఇలాంటివి చేసి మీడియా వాళ్ళకు చూపించడాలు, ఇలాంటివన్నీ చేస్తారు. మరి ఇప్పుడు ఈ అబ్బాయి పరిస్థితులు పాపం ఏంటి చెప్పండి. మరి ఈ అబ్బాయి మగపిల్లలు ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పుడు మీడియా వాళ్ళకి పిలిచి నన్ను ఇలా మోసం చేసిందని ఆ అబ్బాయి చెప్తే నమ్ముతారు. అందరూ ఏమంటారు తెలుసా, ఒరే దానికి ఇష్టం లేనప్పుడు దాని వెనకాల ఎందుకురా వెళ్తావు, వదిలిపడేసే నీకు అని చెప్పేసి సింపుల్గా చెప్పేస్తారు. కానీ ప్రేమ అనేది, ఇష్టం అనేది ఎవరికైనా ఒకటే కదండి. ఆ అబ్బాయి స్వచ్ఛంగా నిజంగా ప్రేమించాడు. అందుకే ఈ రోజున నన్ను మోసం చేసిందని అన్న ఆలోచనతోటి ఇంకొక అమ్మాయిని ఊహించుకోలేక తన్నాయి ప్రాణాలు తీసుకున్నాడు. కానీ దాన్ని ఎవరైనా అర్థం చేసుకుంటారా? ఇప్పుడు ఒక ప్రాణం పోవడానికి కారణమైన తల్లి కూతుల్ని ఎందుకు వదిలేయాలి చెప్పండి. ఇప్పుడు అబ్బాయి అడిగిన ప్రశ్న అదే, తల్లిదండ్రులకు అదే చెప్తున్నాడు. నేను చనిపోవడానికి కారణం వాళ్ళే, ప్రతిదీ సాక్ష్యాలు ఉన్నాయి, వాళ్ళు మాట్లాడిన వాయిస్ రికార్డులు ఉన్నాయి, వాళ్ళను వదలొద్దు, మీరు వెళ్ళి వాళ్ళు మొత్తం మీడియాలో కనబడేలాగా చేయండి అని చెప్పేసి సెల్ఫీ వీడియోలో పెట్టాడు. అంటే చూడండి అబ్బాయిలు కూడా ఏ రకంగా మోసపోతున్నారు అమ్మాయిల చేతిలో. అందుకే ఈ ప్రేమలు ఇలాంటివి వద్దురా బాబు, స్వచ్ఛమైనవి కాదు. వాడుకున్నంతసేపు వాడుకుంటారు, అవసరం ఉన్నంతసేపు అవసరానికి వాడేసుకొని లాస్ట్ టైంలో వచ్చేసరికి ఏవో కారణాలు చెప్పేసి వెళ్ళిపోతారు. ఈ అబ్బాయి వచ్చి ఏదైనా గట్టిగా దెబ్బలాడేమని అంటే ఏమంటారు, అన్నీ అమ్మాయిల సైడే ఉన్నాయి కాబట్టి అదిగో వాడు నన్ను వేధిస్తున్నాడు, నా వెనకాలే పడుతున్నాడు, నన్ను ప్రేమించమని టార్చర్ పెడుతున్నాడు అని చెప్పేసి రివర్స్లో మగపిల్లల మీద కేసులు పెడతారు. ఆ భయానికి ఇంకా ఈ మగపిల్లలు ఏమీ చేయలేక మోసపోయిన దాంతో ఇంకా అలాగ కుమిలిపోతూ వ్యసనాలకి, తాగుడికి, వాటికి బానిస అయిపోయి పాపం వాళ్ళల్లో వాళ్ళే బాధపడుతూ ఉంటారు. ఇదిగో ఉండలేని వాళ్ళేమో ఈ రకంగా చనిపోతూ ఉంటారు. తల్లిదండ్రులకి ఎంత బాధ అండి. ఆ కుటుంబానికి ఎదిగిన కొడుకు ఈ రకంగా చనిపోయాడనంటే వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి. ఈ ఆడపిల్లలు ఈ రకంగా చేస్తారనమాట. అరే అతన్ని ప్రేమించిందని అన్నప్పుడు ఆ చేసుకున్నవాడు ఎలా చేసుకున్నాడు చెప్పండి. వాడికైనా బుద్ధి ఉండాలి కదా. మరి ఈ అమ్మాయి గురించి తెలిసినప్పుడు అంటే ఏమైనా పర్లేదని ఇంకా వీళ్ళ క్యారెక్టర్లు అందరూ ఒకటే అని అన్నట్టు అర్థమైంది. ఇప్పుడు ఈ అబ్బాయి అన్ని సాక్ష్యాలతో సహా అన్ని బయట చూపెడుతున్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయి తలకాయ ఎక్కడ పెట్టుకుంటుంది చెప్పండి. ఆ అమ్మాయి ప్రశాంతంగా బతకగలదా? ఆ మొగుడితో ప్రశాంతంగా కాపురం చేయగలదా? ఆ సిగ్గేనా? మొత్తం పరువు పోయినట్టేనా? ఎందుకు ఇలాంటి తప్పులు చేస్తారు? ఎవరినైనా ప్రేమిస్తున్నాము అని అన్నప్పుడు మీకు అన్నిటికీ ఇష్టమైతేనే ఆ ప్రేమలో కొనసాగాలి. కానీ రేపొద్దున ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదనో, లేదంటే వాడికి ఉద్యోగం లేదనో, వాడికి చదువు సరిగ్గా లేదనో, ఇలాంటివన్నీ కొన్ని సంవత్సరాలు ఎంజాయ్ చేసిన తర్వాత మీకు అప్పుడు గుర్తొస్తాయి. అప్పుడు ఎవరి జీవితాలు నాశనం అయిపోతాయి, అవతల వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి, మీరు సైడ్ అయిపోతారు. ఈ ఆడపిల్లలు చేసేవి అన్నీ ఇలాంటి తప్పులే అనమాట. దింపాల్సిన గోతులు మొత్తం దింపేస్తారు. వాడి దగ్గర ఉన్నవన్నీ లాగేసేసి లాస్ట్కి నువ్వు వద్దు పో అని చెప్పేసి వేరే వాడితోటి పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోతారు. ఆ మగపిల్లలు పాపం ఏది చెప్పుకోలేక, బయటకు రాలేక, ఏం చేయాలో అర్థం కాక పాపం ఈ రకంగా అయిపోతూ ఉంటారు. ఇప్పుడు ఆడపిల్లలను మోసం చేశారనగానే అని మీడియా వాళ్ళు పడిపోయి పాపం చెప్పుకుంటారు. మగపిల్లలు ఎవరైనా మోసం చేశారంటే మాత్రం ఆ విషయాలు పెద్దగా బయటకు రావు. ఈరోజు అబ్బాయి సెల్ఫీ వీడియో పెట్టిన వల్ల ఇన్ని విషయాలు బయటకు వచ్చాయి. మరి ఆ తల్లి కూతుళ్ళకి కొంచెం అయినా బుద్ధి ఉండాలి కదండి. ఇష్టం లేనప్పుడు చేసుకోవడం మానేయాలి. ఒకసారి ప్రెగ్నెంట్ వచ్చి అబార్షన్ కూడా చేయించానని చెప్తున్నాడు. ఆ ఆడపిల్లని ఆ రకంగా పెళ్లి కాని అబ్బాయితోటి తిరుగుతూ ఉంటే ఏ రకంగా తెలిసి కూడా ఊరుకుంది. లేనప్పుడు ఆ రోజునే పెళ్లి చేసి పంపించాలి కదా. లేదు అని అంటే అమ్మ నువ్వు వెళ్ళకు, మనకి ఇవన్నీ కుదరవని ఆ రోజునే మానిపించాలి కదా. అవన్నీ చేయకుండా వాడి దగ్గర ఉన్న డబ్బు అంతా లాగేసి ఈ రకంగా మోసం చేసిందని అంటే వాళ్ళ క్యారెక్టర్లు ఏంటనేది అక్కడే అర్థం చేసుకోవాలి. కొంతమంది ఈ రకంగా కూడా ఉంటారు. ప్రేమ అని అంటూ వెనకాల పడి లాస్ట్కి చివరికి వచ్చేసరికి మోసం చేసేవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి అబ్బాయిలు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు ఒక లైఫ్ అనేది ఉంటుంది. మీకు కూడా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అందరూ ఉంటారు. మగపిల్లల మీదే అన్ని భారంగా పెట్టుకుంటూ ఉంటారు. నా కొడుకు ఎదిగినవాడు, నా కొడుకు రేపు పెద్ద అయ్యి మంచి భవిష్యత్తుకి వెళ్ళి సంపాదించి మమ్మల్ని చూసుకుంటాడు, మమ్మల్ని ప్రేమగా చూసుకుంటాడు, మా ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తీరుస్తాడు, ఏదైనా అప్పులు అలాంటివి ఉన్నా కూడా నా కొడుకు తీరుస్తాడులే అని ఒక ధైర్యంగా మీ మీద నమ్మకంతో బతుకుతూ ఉంటారు. కానీ అలాంటి పిల్లలే ఈ రకంగా చేస్తూ ఉంటే ఏం చెప్పాలి చెప్పండి. ఇలాంటి నిజంగా చెప్పాలేనంటే అసలు ఆ అబ్బాయి అలా చనిపోయి తప్పు చేశాడు. అలాంటి దానికి బుద్ధి వచ్చేలాగా బతుకుండి ఆ అబ్బాయి కూడా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని సాధించి చూపించాలి. ఈ అబ్బాయి అలా చేసుకోవడం వల్ల వాళ్ళ కుటుంబ సభ్యులు బాధపడుతున్నారు. ఆ అమ్మాయి ఎందుకు బాధపడుతుంది చెప్పండి. అది పెళ్లి చేసుకుని శుభ్రంగా హ్యాపీగా ఉంది. కాబట్టి ఎవరు కూడా ఇలాంటి తప్పులు చేయకండి. మీ వెనకాల మీ కుటుంబ సభ్యులు ఉంటారు. మీకు ప్రేమించిన అమ్మాయి ఎక్కువ కాదు, మీ తల్లిదండ్రులు ఎక్కువ. మీ తల్లిదండ్రుల గురించి మీరు ఆలోచించాలి. కానీ ఇలాంటి అమ్మాయిల కోసం, మోసగత్తెల కోసం మీరు ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే అబ్బాయిలు జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి కిలాడీలు కూడా ఉంటారు. డబ్బు దోచేయాలన్న ఆలోచనతోటి ప్రేమ అని ఒక రంగులు పూసి
దొంగ ప్రేమలు నటించి అప్పుడు వీడి దగ్గర ఏమీ లేదని తెలిసిన తర్వాత అప్పుడు వదిలేస్తారనమాట. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. పెంచి పెద్ద చేసి చదివించిన వాళ్ళు రేపొద్దున మీ ఇంట్లో పెళ్లి చేయరా చెప్పండి, చక్కనైన అమ్మాయిని పెళ్లి చేసుకోండి. ఇలాంటి దాన్ని పెళ్లి చేసుకుంటే మీకు ఏమొస్తుంది చెప్పండి? ఈవేళ మిమ్మల్ని మోసం చేసింది రేపొద్దున ఆ చేసుకున్న వాడిని మోసం చేయడానికి గ్యారంటీ ఏమన్నా ఉందా? వాళ్ళకి డబ్బే కావాలి. అలాంటి వాళ్ళకి ఇలాంటి అమ్మాయిలు కూడా ఉంటారు. మీ లైఫ్ జాగ్రత్త. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.